షిప్ ఉంది అంటే జరగలేదు. ఇప్పుడు ఎప్పుడైతే అన్నామో మనకి కాస్త టైం తీసుకొని ఇమీడియట్గా అవ్వచ్చు. ఎప్పుడైతే ఇక్కడ అయిందో అది అయిపోతుంది. అయితే మనం షిప్పింగ్ ఇస్తాం కదా, ఇచ్చే ముందు అంటే డెలివరీ బాయ్ కూడా వస్తాడు, వాడు కూడా మనకు తెలియదు. వస్తాడు 10 ఐటమ్స్ పట్టుకొని పోతాడు. మరి ఏ ఐటమ్ పట్టుకోబెట్టిండు ఏంది అనేది మామూలుగా మెయింటైన్ వాడింది. సో దాని కూడా ఏంటంటే ఒక బిగ్ మ్యానుఫ్యాక్చర్ ఒకటి పెట్టుకుంటారు ఆప్షన్. ఒకటి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఏవైతే ఆర్డర్స్ ఉన్నాయో వాటన్నిటితో పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ప్రతిసారి రాసుకోకుండా ఇప్పుడు ఇది ఫైల్ ఉంది వచ్చింది మ్యానుఫ్యాక్చర్ నెంబర్. అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఇప్పుడు షిప్పింగ్ జరుగుతుంది ఒక సిస్టమేంట్ కదా, దానికి ఒకటి యూనిక్ ఐడి. ఓకే, ఎవరు డెలివరీ కూడా మన ఈకామ్ ఎక్స్ప్రెస్ తీసాను వాట్ ఎవర్ వస్తుంది కంపెనీ. అంటే యాక్చువల్గా మన మీ బిజినెస్ నేమ్ అవుతుంది, ఆ డేట్, పికప్ అడ్రస్, ఎక్కడ లొకేషన్ ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్. ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది, ఇట్లా ఎన్ని ఐటమ్స్ ఉందో అన్ని ఐటమ్స్ టోటల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. ఎన్ని ఉన్నాయి మొత్తం, షిప్పింగ్ టైప్, సింగిల్ మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయా మొత్తం అన్నీ మీకు అర్థమవుతుంది. అయిపోయినాక టోటల్ ఐటమ్స్, టోటల్ ఆర్డర్స్ ఎన్ని ఉన్నాయో తీసుకుని వాటితో సిగ్నేచర్ పెట్టించుకున్నాం. ఏజెంట్ సిగ్నేచర్ పెడతారు వాడు, వాళ్ళ నేమ్, ఫోన్ నెంబర్, డేట్ అంటే తీసుకొని మాకు సంతకం పెట్టి మన దగ్గర పెట్టుకుంటాం. మీరు మిస్ అయినా మనకు ప్రూఫ్ ఇది. ఎప్పుడైతే ఇది అయిపోయిందో వాడు తీసుకొని పోతాడు, తీసుకోగానే ఆటో సింక్ అవుతుంది. వర్క్ బిహైండ్ ఆటో సింక్ డైరెక్ట్ స్క్రీన్ వచ్చేది, షిప్పింగ్ స్క్రీన్. సో ఇప్పుడు మనకి ఇంట్రాన్సిట్, డెలివర్డ్ 2 స్క్రీన్స్ ఉంటాయి. ఎప్పుడైతే అయిపోతే డైరెక్ట్ ఇంట్రాన్సిట్లోకి వస్తుంది. ప్రజెంట్ ఇంట్రాన్సిట్లోకి వచ్చి ఇప్పుడు మీకు ఏంటంటే యాక్చువల్లీ ఈ డిఫరెంట్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు ఈ లింక్ ఉంది కదా, ఇప్పుడు ఎవరైతే తీసుకుని బ్లూ డాట్, డైరెక్ట్ బ్లూ డాట్ సైడ్లోకి వెళ్ళి ఇది ఓపెన్ అవుతుంది. ఇది లేదు యాక్చువల్లీ, అంటే అది డమ్మీ, ఇప్పుడు మనం ఇచ్చిన డమ్మీ డేటా, టెస్ట్ డేటా కదా. సో అక్కడ వాళ్ళు అదంతా ఒకటి ప్రొవైడ్ చేయాలి. ట్రాక్ చేసుకోవచ్చు మీరు. అంటే ఇప్పుడు మనం మల్టిపుల్ ప్రొడక్ట్ ఒక్కొక్కరితో షిప్పింగ్ ఉంటుంది కదా, అవన్నీ లింక్ క్లిక్ చేస్తే వాళ్ళ ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యి అక్కడ ఏ స్టేజ్ ఉందో తెలుస్తుంది మనకి, వాళ్ళది ఎక్కడ ప్రాసెస్ అనేది తెలుస్తుంది. సో అవుదా, మీకే ఉంటుంది కదా, మళ్ళీ వరకు ఇచ్చాము. ఇక అంటే ఒక్కొక్కసారి ఒక హ్యాండిల్ చేయాలి కదా. సో ఎట్లా అయిపోతుంది, ఇప్పుడు డెలివరీకి వచ్చిన ఐటమ్స్, డెలివరీ ఐటమ్స్ ఇక్కడ ఉంటాయి కంప్లీట్. మీకు తెలిసిపోతుంది కదా ఈ డేట్, ఇక్కడ డేట్ రేంజ్ ఉంది కదా, డేట్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని బీట్ చేసుకొని దిస్ మంత్ పెట్టుకుంటే దిస్ మంత్ ఎన్ని అవుతుంది అవన్నీ వచ్చేస్తుంది. టుడే అంటే టుడే. సో బేస్ ఆన్ ద ఫిల్టర్ డేటా అంతా వచ్చేస్తుంది. సో ఇట్లా సెగ్రిగేట్ చేసేసి సపరేషన్ ఉంటుంది కంప్లీట్. ప్రతిసారి దాన్ని వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది ఉందా లేదా, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి మనకి. సో అందుకని అలా ఒక ఆప్షన్ ఉంటుంది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. కావాలంటే తర్వాత దీన్ని కూడా యాక్సెప్ట్ చేసుకునేటట్టుగా మనకి వేరే సప్లైస్ యాడ్ చేసుకోవాలి కదా, మనం ఒక ప్లాట్ఫామ్ లాగా వేరే సప్లైస్ మనం యాడ్ చేసుకోవాలి. వేరే సప్లై 10 ఐటమ్స్ మల్టిపుల్ యాక్సెప్ట్ చేయవచ్చు, మల్టిపుల్ రిజెక్ట్ చేయవచ్చు. సో డైరెక్ట్ ఆల్ టుగెదర్ కావాలంటే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకుని ఎన్ని ఐటమ్స్ మీకు అంటే 10 వచ్చాయి, అందులో 4 ఐటమ్స్ రెడీ ఉన్నాయి. 4 ఐటమ్స్ యాక్సెప్ట్ చేసుకుని మళ్ళీ సేఫ్ ఆర్డర్స్ అవ్వచ్చు. అయితే ఇది ఒక ప్రాసెస్. ఇంకొక మనం మాన్యువల్ షిప్పింగ్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆఫ్లైన్ అంటే ఇప్పుడు అసలు మాన్యువల్ షిప్పింగ్ ప్రజెంట్ న్యూ ఆర్డర్ మాన్యువల్ ఎనేబుల్ చేసి మీ యాక్సెప్ట్ కొడుతుంది. మాన్యువల్ పర్పస్ ఏంటంటే 2 థింగ్స్. ఇప్పుడు మనకు కొన్ని ఐటమ్స్ కొన్ని అసలు లొకేషన్కి వెళ్ళదు. ఒక ఇండియా పోస్ట్ ఒకటే ఉన్నాను అట్లాంటి ప్లేస్, రిమోట్ ప్లేస్ ఇప్పుడు. సో అలాంటిది ఇక్కడ నేను ఏం చేస్తాను, మాన్యువల్ ఇది. నేనంటే మీరు ఒక పర్సన్ పంపించి ఇండియా పోస్ట్ ఇది కొరియర్ ఏంటంటే ఆ కొరియర్ వేసినందుకు ఆ డీటెయిల్స్ అవన్నీ ఇస్తారు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇట్లాంటిది దేనితో దాని నుంచి ఆ టైం బట్టి ఇండియా పోస్ట్ పైన సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఇండియా పోస్ట్ ఆఫీసే. సో దానికి సంబంధించి ఏడబ్ల్యూబీ నెంబర్ ఏదైతే ఉందో వాడు మనకు ఒకటి రెఫరెన్స్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ పెట్టుకొని దానికి ఎంత చార్జెస్ పడతాయి, సపోజ్ 100 పడతాయి, 100 జిఎస్టీ పడుతుంది దానికి 5%, 80% దాన్ని బట్టి ఆ టైప్ బట్టి. సో టోటల్ అమౌంట్ ఆటోమేటిక్ క్యాలిక్యులేట్ వచ్చేస్తుంది, యాక్సెప్ట్ కొడితే. సో ఈ ప్రాసెస్ సపోజ్ మీరు కంప్లీట్గా ఒక్కొక్క ఇట్లాంటివి చాలా ఉన్నాయి మీకు, అప్పుడు మీరు ఒక్కొక్కటి మీరు ఏం చేస్తారు. సో ఇందుకోసం అని ఈ ఎక్సెల్ ఉంది కదా, ఇది చేస్తారు. ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా లిస్ట్ వచ్చేస్తుంది మీకు. అవన్నీ కూడా ఎక్సెల్ ఆర్డర్ పెట్టుకుని అప్లోడ్ చేస్తే ఇప్పుడు 10 ఐటమ్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది.
ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి ఇదంతా మీరు ఏం చేస్తారు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ప్లాన్ చేసుకొని అప్లోడ్ చేసి ఇది మొత్తం ఉంది కదా ఇది తీసుకొని మీకు లేబుల్స్ ఇదంతా ఇక వాడే ఎట్లా ఇస్తారు మ్యామ్ అంటే వాళ్ళు ఇచ్చేది లేదా మీరు చేసుకున్నారు అది కూడా చేసుకోవచ్చు. సో ఇదంతా ఒక ఫార్మాట్ ఉంటుంది, ఇది ఉంది కదా ఇది క్లిక్ చేస్తే ఒక ఫార్మాట్ వస్తుంది శాంపిల్, అంటే మీరు ఏ ఫార్మాట్లో మన సిస్టంలోకి అప్లోడ్ చేయాలనేది కింద వస్తుంది. ఓపెన్ చేసినప్పుడు సో ఇప్పుడు ఆర్డర్ ఏదైతే ఉందో రెఫరెన్స్ ఐడి అది ఇచ్చుకుంటాం, కొరియర్ నేమ్ మీకు ఏదైతే ఉందో అది కూడా ఇచ్చుకోవచ్చు. ఇదేమైంది వాళ్ళ సైట్ ఏదో మధ్యలో మాయమైపోకుండా ట్రాక్లో మాన్యువల్ కూడా ఆన్లైన్ చేసి సో అదైపోతుంది. నెక్స్ట్ మీకు ఇంకా ఎలాంటివి అంటే మీకు ఒక